నెల్లూరు జిల్లా మాగుంట ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే మాగుంట పార్వతమ్మ కన్నుమూశారు. ఉదయం 6 గంటలకు చెన్నై ఆసుపత్రిలో మృతి చెందారు. మాజీ ఎంపీ మాగుంట సుబ్బరామరెడ్డి భార్య పార్వతమ్మ 3 రోజుల కిందట ఆరోగ్యం విషమించడంతో చెన్నై ఆసుపత్రికి తరలించారు. కొద్ది రోజుల కిందట పార్వతమ్మ కొడుకు విజయరెడ్డి మృతి చెందారు. కొడుకు మృతితో ఆమె ఆరోగ్యం మరింతగా క్షీణించింది. ప్రస్తుతం ఎంపీ శ్రీనివాసరెడ్డికి పార్వతమ్మ వదిన అవుతారు. అయితే మాజీ ఎంపీ మాగుంట్ల సుబ్బరామరెడ్డి భార్య పార్వతమ్మ మృతి చెందడంతో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. 3 రోజుల కిందట ఆమె ఆరోగ్యం విషమించడంతో చెన్నై ఆసుపత్రికి తరలించారు. ఆమె గతంలో ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. ఉదయం 6 గంటలకు చెన్నై ఆసుపత్రిలో ఆమె మృతి చెందింది. కొద్ది రోజుల కిందట పార్వతమ్మ కొడుకు విజయరెడ్డి కూడా మృతి చెందారు. కొడుకు మృతితో ఆమె ఆరోగ్యం మరింతగా క్షీణించింది. ప్రస్తుతం ఎంపీ శ్రీనివాసరెడ్డికి ఆమె వదిన అవుతారు. మాగుంట పార్వతమ్మ మృతితో ఒక్కసారిగా మాగుంట ఫ్యామిలీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎస్, మా ప్రతినిధి కృష్ణమోహన్ జైన్ అవుతున్నారు. కృష్ణమోహన్, మాగుంట పార్వతమ్మ మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ఆమెకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి? ఎప్పుడు మృతి చెందింది? నెల్లూరు జిల్లా మాగుంట ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే మాగుంట పార్వతమ్మ కన్నుమూశారు. ఉదయం 6 గంటలకు చెన్నై ఆసుపత్రిలో మృతి చెందారు. మాజీ ఎంపీ మాగుంట సుబ్బరామరెడ్డి భార్య మాగుంట పార్వతమ్మ 3 రోజుల కిందట ఆరోగ్యం విషమించడంతో చెన్నై ఆసుపత్రికి తరలించారు. అయితే కొద్ది రోజుల కిందట పార్వతమ్మ కొడుకు విజయరెడ్డి కూడా మృతి చెందారు. కొడుకు మృతితో ఆమె ఆరోగ్యం మరింతగా క్షీణించింది. ప్రస్తుతం ఎంపీ శ్రీనివాసరెడ్డికి పార్వతమ్మ వదిన అవుతారు. ఆమె ఆరోగ్యం క్షీణించడంతో చెన్నై ఆసుపత్రికి తరలించారు. ఈ ఉదయం 6 గంటలకు ఆమె మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ఎస్, కృష్ణమోహన్ జైన్ అవుతారు. కృష్ణమోహన్, మాగుంట పార్వతమ్మ మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఆమె ఆరోగ్యం క్షీణించి ఆమె ఆసుపత్రిలో మృతి చెందినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎస్, కృష్ణమోహన్. మనోజ్, మాగుంట ఎంపీ అంటే గతంలో మాగుంట కుటుంబం, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కుటుంబం పూర్తిగా ఈరోజు విషాదంలో మునిగిపోయిన పరిస్థితి అయితే కనపడుతుంది. కారణం దివంగత మాజీ ఎంపీ మాగుంట సుబ్బరామరెడ్డి సతీమణి పార్వతమ్మ గతంలో ఈమె ఎమ్మెల్యేగా కూడా పనిచేసిన పరిస్థితి అయితే ఉంది. ఆమె అపోలోలో అంటే చెన్నై అపోలోలో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం 6:15 ఆమె మరణించిన పరిస్థితి అయితే ఉంది. గత కొంతకాలంగా ఆమె ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆమెను హాస్పిటల్లో ఉంచారు. ఇటీవల కాలంలోనే పార్వతమ్మ కుమారుడు కూడా చనిపోవడంతో ఆమె కొంత బాగా సిక్కి ఫీల్ అయిన పరిస్థితి అయితే ఉంది. మాగుంట సుబ్బరామరెడ్డి అంటే పార్వతమ్మ హస్బెండ్ మాగుంట సుబ్బరామరెడ్డి 1995లో పీపుల్స్ వార్ గ్రూప్ సభ్యుల చేతిలో ఆయన హత్య గావించబడ్డారు. తర్వాత 96లో భారత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఒంగోలు నుంచి పోటీ చేసిన పార్వతమ్మ తన సమీప అభ్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మేకపాటి రాజమోహన్ రెడ్డి మీద అప్పట్లోనే 50,000 ఓట్ల మెజార్టీతో గెలిచి 11వ లోక్సభ ఎంపీగా మొదటిసారిగా ఆమె ఎన్నికయ్యారు. అయితే అనంతరం 2004లో కావలి నుంచి ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 2012 వైఎస్ మరణానంతరం వైసీపీ ఆవిర్భావంతో అప్పుడు ఎమ్మెల్యే బాలినేని కాంగ్రెస్ పార్టీని వీడి ఎమ్మెల్యే పదవి రాజీనామా చేయడంతో 2012లో జరిగిన ఒంగోలు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఫస్ట్ టైం పోటీ చేయడం, అక్కడ పోటీ చేసి ఓడిపోవడం వైసీపీ అభ్యర్థి చేతిలో. అది ఏదేమైనా పార్వతమ్మకి నెల్లూరు జిల్లా, ఒంగోలు జిల్లా 2 జిల్లాలతో పొలిటికల్ అనుబంధం ఉంది. మరోవైపు ఆమె వ్యవహరించే తీరు కూడా చాలా సౌమ్యంగా ఉండేది, చాలా పెద్ద తరహాగా వ్యవహరించేది. ప్రతి జిల్లాలో కూడా ఆమెకి తనకంటూ ప్రత్యేకమైన అనుచర వర్గం ఉండేది. ఆమె మరణం నిజంగానే మాగుంట కుటుంబం అంటే మాగుంట సుబ్బరామరెడ్డి మొత్తం అంటే మాగుంట సుబ్బరామరెడ్డి పీపుల్స్ వార్ హత్య చేశారు. పార్వతమ్మ ఇలా చనిపోయింది. ఈ రోజు కుమారుడు చనిపోవడం ఇప్పుడు కేవలం మనవాళ్ళు తప్పితే ఆ తరహా ఆ కుటుంబం పూర్తిగా కూడా ఆ శకం ముగిసిందనే చెప్పాలి. పూర్తిగా కుటుంబ సభ్యులందరూ కూడా చనిపోయారు. ఇప్పుడు మాగుంట సుబ్బరామరెడ్డి తమ్ముడు మాగుంట శ్రీనివాసరెడ్డి ఎంపీగా కొనసాగుతున్నారు. ఆయన కుటుంబ బాధ్యతల్ని చూసుకుంటున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. సరే, ఏదేమైనా మాగుంట కుటుంబంలో పార్వతమ్మకి ఇటు కందుకూరు కావచ్చు, కావలి కావచ్చు, ఒంగోలు కావచ్చు, నెల్లూరు కావచ్చు, తిరుపతిలో కూడా
చాలా మంది ఈమెకి అభిమానులు ఉండేవాళ్ళు. ఆమెకి ఆరోగ్యం బాగలేనప్పుడు కూడా అప్పుడప్పుడు ఫోన్లలో ఆమె పలకరించడానికో లేకపోతే ఆమె కొంతమందితో మాట్లాడే ప్రయత్నం కూడా చేసే పరిస్థితి అయితే ఉంది. అటువంటి లెజెండరీ పర్సనాలిటీని ఇప్పుడున్న రాజకీయాల్లో చూడడం చాలా కష్టం అనేది సీనియర్స్ గా అక్కడ అప్పుడున్న పరిస్థితులు ఇప్పుడుకున్న పరిస్థితులకి, అంటే ఆమె పబ్లిక్ వెళ్ళి మెలిగే తీరు కావచ్చు, తర్వాత మాట్లాడే వ్యవహారం కావచ్చు, సొంత ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టడం, అన్ని రకాలుగా ఆమె తన భర్త స్థానాన్ని భర్తీ చేసే ప్రయత్నం అయితే చేశారు. ఆ రోజు రాజకీయాల్లో మాగుంట సుబ్బరామరెడ్డి ఒక ట్రెండ్ సెటర్ గా మిగిలితే ఆయన హత్య గావించబడిన తర్వాత మాగుంట పార్వతమ్మ ఆ వ్యవహారాన్ని ఆ కుటుంబంలోనే మాగుంట కుటుంబంలో ఆ ఇద్దరు పేర్లు ఇప్పటికీ నెల్లూరు ప్రజలు కావచ్చు, ఒంగోలు ప్రజలు కావచ్చు, ఎవరు కూడా మర్చిపోలేని స్థాయికి వాళ్ళిద్దరూ రాజకీయాలు చేశారు. అదేవిధంగా ప్రజలను ఆదుకోవడంలో కావచ్చు, వచ్చినప్పుడు కష్టంలో వచ్చిన ప్రతి ఒక్కరిని ఆదుకోవడంలో కూడా బాగుంట పార్వతమ్మ వ్యవహరించిన తీరు ఇప్పటికీ మర్చిపోలేంది. అయితే ఇప్పుడు చెన్నై నుంచి నెల్లూరుకి మరి కాసేపట్లో మృతదేహం నెల్లూరుకు వస్తుంది. నెల్లూరు తన సొంత ఇంట్లో అక్కడ ఉంచిన తర్వాత కార్యక్రమాలు నెల్లూరులోనే, మిగతా కార్యక్రమాలు నెల్లూరులోనే చేస్తారు అనేది మనకు అర్థమవుతుంది. మనోజ్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. మాజీ ఎంపీ మాగుంట సుబ్బరామరెడ్డి భార్య పార్వతమ్మ ఉదయం 6 గంటలకు చెన్నై ఆసుపత్రిలో చెందారు. 3 రోజుల కిందట